వాసవీదేవి. ఆ మాటకి విరూపాక్షుడు ఆశ్చర్యం పొందాడు. ఇదేమిటమ్మా వాసవి? పూర్వం కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు యుద్ధం చేయనని ధనుర్బాణాలు గాంధీవాన్ని విసర్జించినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించి ఉత్సాహపరిచి వీరవర్ణమే మోక్షం అని ఆనాటి అర్జునుడితో యుద్ధం చేయించాడు కదా కృష్ణుడు. ఈ రోజున ఆయుధాలు బట్టి ధరించి వెళుతున్న మమ్మల్ని ఆయుధాలు విడిచిపెట్టమని నీవు మాకు చెప్తున్నావా? ఇంతకీ మా కలియుగ ప్రజలకు నీవు చెప్పే సందేశం ఏమిటో వివరించు మాతా అన్నాడు విరూపాక్షుడు. అప్పుడు అమ్మవారు అంటుంది, అన్నయ్య, నేను ఆ దుష్టుడిని సంహరించాలి అనుకుంటే నాకు మానవ సైన్యంతో అవసరం లేదన్నయ్య. నా నేత్ర దృష్టితో తీక్షణంగా చూస్తే రాజు భస్మమైపోతాడు. నాలో నుంచి వేలాది మంది శక్తుల్ని నేను సృష్టించి రాజుని రాజు సైన్యాన్ని నేను నిర్జింపగలను. కానీ నా తత్వం హింస కాదు, అహింస. ఈ అహింస అనే తత్వాన్ని కలియుగ ప్రజలకు చెప్పడం కోసమే నేను వాసవిగా ఈ కలియుగంలో అవతరించాను అన్నయ్య. కృత, త్రేత, ద్వాపర, కలియుగ అనే 4 యుగాల్లో ధర్మం ఒకే విధంగా నడవలేదు. కృతయుగంలో 100% 4 భాగాల ధర్మమే నడిచింది కనుక ఆ కృతయుగాన్ని స్వర్ణయుగము అన్నారు. ఏమో అంటున్నారా? అలాగనే త్రేతాయుగం వచ్చేసరికి 30% ధర్మం నడిచింది, 1/2 అధర్మం నడిచింది. అప్పుడు విష్ణుమూర్తి రామావతారాన్ని ధరించి 1/2 దుష్టులందరినీ కూడా రామరావణ యుద్ధంతో అణిచిపెట్టారు. రామావతారం ఉన్నంత కాలం దుష్టులంతా అణిగి ఉన్నారు. రాముడు ఎప్పుడైతే అంతర్ధానమైనాడో అణిగిన దుష్టులు మళ్ళీ పెరిగారు, అరాచకాన్ని సృష్టించారు. ఆ రాముడే మళ్ళీ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు. ఆ ద్వాపర యుగంలో సగభాగం అధర్మం నడిచింది, సగభాగం ధర్మం నడిచింది. అప్పుడు సగానికి పైగా ఉన్న దుష్టుల్ని సంహరించడానికి తానొక్కడికి సాధ్యం కాక కురు పాండవ సంగ్రామం అనేటప్పుడు ఏర్పాటు చేసి సగానికి పైగా ఉన్న దుష్టులందరినీ యుద్ధంతో అణిచిపెట్టాడు. ఆ కృష్ణావతారం ఉన్నంత కాలం దుష్టులంతా అణిగి ఉన్నారు. కృష్ణుడు ఎప్పుడైతే అంతర్ధానమైనాడో అణిగిన దుష్టులు మళ్ళీ పెరిగారు, అరాచకాన్ని సృష్టించారు. ఇప్పుడు కలియుగం ప్రారంభమైంది. ఈ కలియుగంలో 30% అధర్మం నడుస్తుంది, 1/2 ధర్మం నడుస్తున్నది. వాసవనైన నేను కూడా ఆదిశక్తి స్వరూపంగా నేను అవతరించాను. ఆ రాముడు మాదిరిగా, ఈ కృష్ణుడు మాదిరిగా, ఈ నరసింహస్వామి మాదిరిగా దుష్టుల్ని సంహరించుకుంటూ పోతే, పాపాత్మల్ని హింసించుకుంటూ పోతే ఈ కలియుగం 30% శ్మశానం అయిపోతుంది. కానీ దుష్టుల్ని సంహరించడం కాదు, వారిలో ఉన్న దుష్టత్వాన్ని సంహరించాలి. మనుషుల్ని సంహరించడం కాదు, ఆ మనసుల్లో ఉన్న క్రూరత్వాన్ని సంహరించాలి. ఈ కారణం చేతనే సన్మార్గులు కాగలరు. అలాగా మానవులు సన్మార్గులైతే ఈ హింస అనేది ఉండదు. అహింస ద్వారా వాళ్ళలో దుష్టత్వాన్ని దూరం చేయాలని నేను ఈ కలియుగంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరుతో నేను అవతారం ధరించాను. మాంసఖండమైన శరీరాన్ని హింసించడం కన్నా మానవత్వాన్ని మేల్కొలపడం విన్నా. కాబట్టి ఓ బంధువులారా, తల్లిదండ్రులారా, ఈ సుముహూర్తంలో నా నిర్ణయం చెప్తున్నాను వినండి. రేపటి రోజు మాఘశుద్ధ విధియ సుముహూర్తం శతభిష నక్షత్రాల యుద్ధంలో భగభగమండే అగ్ని జ్వాలల్లో ఈ పంచభౌతిక శరీరాన్ని ఆత్మాహుతికి ప్రవేశం చేస్తాను. ఇది నా నిర్ణయం. ఆర్య వైశ్య కులదేవతగా వెలుస్తాను. విశ్వ ప్రజలకు ఆరాధ్య దేవతగా నిలుస్తాను. ఇది నా ధ్యేయం. ఇందుకు పంచభూతాలయ సాక్షి అంటూ గంభీరమైన వదనంతో వాసవి మాత రేపు అగ్నిగుండ ప్రవేశం ఎప్పుడైతే చేస్తానో